వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. సినీ కార్మికుల సమ్మె 18 రోజుల తర్వాత ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయింది అనుకున్నప్పటికీ కూడా ఇక్కడ కెమెరా డిపార్ట్మెంట్కి సంబంధించిన కార్మికులు కొంతమంది ఇంకా కూడా వాళ్ళకి న్యాయం జరగలేదని చెప్పేసి లేబర్ కమిషనర్ని కలవడానికి సిద్ధమవుతున్నారు. వాళ్ళ సమస్య ఏంటి, మొన్న తీసుకున్న డెసిషన్ పట్ల వాళ్ళ అభిప్రాయం ఏంటో అడిగి తెలుసుకుందాం. అన్న, ఏంటంటే మొన్న 18 రోజుల వరకు కూడా షూటింగ్స్ బంద్ చేశారు. సో అటు గవర్నమెంట్ కూడా జోక్యం చేసుకుంది, అటు సినీ పెద్దలు, నిర్మాతలు అందరూ కలిసి కూడా దాదాపు మొన్న లేబర్ కమిషనర్ ఆఫీస్ దగ్గర మార్నింగ్ నుంచి మధ్యాహ్నం 2 గంటల నుంచి నైట్ 10 o'clock వరకు కూర్చుని మాట్లాడుకున్నారు. అంతా ఒక కొలిక్కి వచ్చింది అనుకున్నారు. బట్ ఏంటి మళ్ళీ మీ సమస్య ఏంటి? మా సమస్య ఏంటంటే 9 to 9 కాల్ షీట్ అనేది మా సమస్య. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, ఏం మాట్లాడుకోలేదు అనేది మా యూనియన్ లీడర్లు కూడా మాకేం చెప్పలేదు. వాళ్ళు ఏమి చెప్పలేదని తెలియపరిచారు. మా సమస్య ఏంటంటే ఇంతకుముందుకు 9 to 9 కాల్ షీట్ ఉంటే మాకు 1.5 బేటా వచ్చేది. ఉదాహరణకు 1000 రూపాయలు బేటా ఉంటే 9 to 9 కాల్ షీట్కి 1500 వచ్చేది. ఇప్పుడు అదే 9 to 9 కాల్ షీట్కి అదే 1000 రూపాయలు ఇచ్చి ఇప్పుడు పెంచిన 7% బేటాను కలిపి ఇస్తామంటారు. అంటే ఇప్పుడు 1000 రూపాయలకి ఉదాహరణకు ఇంకో 150 రూపాయలు కలిపి ఇస్తున్నారు. ఇంతకుముందుకు 1000కి 500 1.5 కలిస్తే 1500 వచ్చేతానా ఇప్పుడు 1100 వస్తుంది. అంటే దీనివల్ల మేము ఇంకా 1.5 చేయడం వల్ల 9 to 9 కాల్ షీట్ చేయడం వల్ల మాకు 400 రూపాయలు నష్టపోతున్నాం. అంటే ఈ లెక్కన మాకున్న వేతనాలు 4 డిపార్ట్మెంట్లు ఉంటాయి. ఏది కెమెరా డిపార్ట్మెంట్ ఉంటుంది, జనరేటర్ ఎలక్షన్ డిపార్ట్మెంట్ ఉంటుంది, డ్రైవర్స్ ఉంటారు, నాగరా ఉంటుంది. వాళ్ళ వేతనాల ప్రకారంగా వాళ్ళకు డబుల్ పేమెంట్ 1.5 పేమెంట్ వస్తుంది. ఆ 1.5 పేమెంట్కి ఇప్పుడు 9 to 9 కాల్ షీట్ పెట్టడం వల్ల మేము దాంట్లో 40% కోల్పోతున్నాం. అంటే వచ్చే పేమెంట్కు ఇప్పుడు తగ్గించి ఇచ్చే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు ఎక్కడైనా సరే, గవర్నమెంట్ అయినా సరే, మా లీడర్స్ అయినా సరే, మా యూనియన్లు అయినా సరే, ఛాంబర్ అయినా సరే, ఎప్పుడైనా వేతనాలు పెంచింది. ఇంతకుముందుకు గతంలో 110 రూపాయలు ఉంటే 170 ఇచ్చింది, 170 ఉంటే 250 ఇచ్చింది, 250 350, 530, 750 ఇట్లా పెంచుకుంటూ వచ్చింది. ఈసారి పరిస్థితి ఏమైందంటే ఒక టెక్నీషియన్ డిపార్ట్మెంట్ వరకు సపరేట్గా పెట్టేసేసి వాళ్లకు మేము పెంచము, ఇంతే పెంచుతాము అని చెప్పి 7% పెంచారు. ఆ 7% పెంచితే కూడా మాకు వచ్చే వేతనంలో 40% వేతనాన్ని మళ్ళీ తిరిగి తీసుకునే పరిస్థితికి వచ్చింది. అదే మా బాధ, మా మా ఒక అభిప్రాయం. అది అయితే మొన్న మీటింగ్లో మీ యూనియన్ లీడర్స్ కూడా పాల్గొన్నారు కదా. సో మొత్తం కొలిక్కి వచ్చిందని చెప్పేసి బయటకు వచ్చి మాట్లాడడం జరిగింది. ఈవెన్ వల్లభనేని అనిల్ గారు కూడా బయటకు వచ్చి ఆయన మాట్లాడారు. లీడర్ కాదండి, మాకు యూనియన్ లీడర్లు వచ్చి 3 ఉంటారు. యూనియన్ లీడర్స్ మొన్న మీటింగ్లో పాల్గొన్నారు కదా. పాల్గొందామని వెళ్ళారట, కానీ వాళ్ళని లోపలికి పిలవలేదు, వాళ్ళతోటి సంప్రదించలేదు. మా యూనియన్ లీడర్లకు ఒక ఫెడరేషన్ అని ఉంటుంది, 24 యూనియన్లకు ఒక ఫెడరేషన్ అని ఉంటుంది. ఫెడరేషన్ పెద్దలు ఉంటారు. మాకు మా యూనియన్ లీడర్లు ఎలాగో ఫెడరేషన్ వాళ్ళకి మా లీడర్లు అలాగా సభ్యులు. వాళ్ళని తీసుకెళ్లారు తప్ప వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ ముందర సమస్యను మాట్లాడి పరిష్కరించింది అనేది జరగలేదట. వీళ్ళు బయటే వెయిట్ చేస్తున్నారు. మా లీడర్స్ వాళ్ళు లోపల మాట్లాడుకొని వాళ్ళంతా వాళ్ళే మీటింగ్ పెట్టుకొని వాళ్ళంతా వాళ్ళే ఇంటర్వ్యూ ఇచ్చేసి వెళ్ళిపోయారని మా యూనియన్ లీడర్ మాకు తెలియపరిచారు. అంటే మీటింగ్ అయిపోయిన తర్వాత ఫెడరేషన్ నాయకులు అనిల్, ఇంకా అక్కడ సెక్రటరీ అంబరాజ్ గారు, వీళ్ళందరూ కూడా యూనియన్ నాయకులతో చర్చించిన తర్వాత డెసిషన్ అనేది ఫైనల్ చేసుకోలేదా? సార్, ఇక్కడ సమస్య ఏంటంటే యూనియన్ నాయకులు అని మీరు అంటున్నారు, ఫెడరేషన్ ఛాంబర్ ఆ రోజు మీటింగ్ దగ్గర యూనియన్ నాయకులు లోపలికి వెళ్ళకపోవచ్చు, ఫెడరేషన్ నాయకులు మాత్రమే లోపలికి వెళ్ళుండొచ్చు. బట్ బయటకు వచ్చిన తర్వాత యూనియన్ నాయకులతో మాట్లాడిన తర్వాత ఆ డెసిషన్ ఫైనల్ అవుద్ది కదా, అది మాట్లాడారా లేదంటున్నా? లేదు, మాట్లాడలేదని మా యూనియన్ లీడర్ పెద్దలు మాకు చెప్పడం జరిగింది. మాతోటి మాట్లాడకుండానే వారు మాట్లాడుకొని వాళ్ళు ఒక అనౌన్స్మెంట్ ఇచ్చేసారు తప్పితే మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ మాకు తెలియదు. మేము ఇక్కడే వెయిట్ చేశాము, మాకు చెప్పకుండానే వాళ్ళు ఇంటర్వ్యూ ఇచ్చారు. మాకు ఎలాంటి సంబంధం లేదు, మాకు కూడా మీతో పాటు మాకు ఏమీ తెలియదు అని మా యూనియన్ లీడర్ మాకు తెలియపరిచారు. కాబట్టే మా బాధ. వాస్తవానికి అయితే ఫెడరేషన్ వాళ్ళు మా యూనియన్ లీడర్లకు చెప్తే మా యూనియన్ లీడర్లు మా కార్మికులకు చెప్తారు, ఇలా మాట్లాడారు, దానికి మేము కూడా సమ్మతించాము, మేము కూడా మాట్లాడాము, మ్యాక్సిమం కొట్లాడాము, ప్రయత్నం చేశాము. కాకపోతే 30% అనే తాన 7% వచ్చింది. కాకపోతే ఒకటి కోల్పోతే ఒకటి వచ్చిందని ఏదో ఒకటి మాకు సమాధానం చెప్పేవాళ్ళు. కానీ మా లీడర్లు మాకు ఏ సమాధానం చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే వాళ్ళకు ఏమీ తెలియదు కాబట్టి. ఫెడరేషన్ నుంచి వాళ్ళకు ఏమీ తెలియదని వాళ్ళు మాకు చెప్పారు. కాబట్టి మా వేదన ఇప్పుడు మా బాధ మేము చెప్పుకుంటున్నాం ఇక్కడ. అయితే ఆ రోజు ప్రెస్ మీట్లో అనౌన్స్ చేసిన తర్వాత ఆ పర్సంటేజ్ సిస్టమ్ ఇంకా మొత్తం షూటింగ్లు రేపు నుంచి స్టార్ట్ అవుతున్నాయి అని చెప్పేసి మాట్లాడిన తర్వాత సో మీరు ఎట్లా ఫీల్ అయ్యారంటే ఆ పర్సంటేజ్ సిస్టమ్ గురించి మీకు అర్థమైందా? తర్వాత మీ లీడర్స్ని మీరు అడిగారా? ఎవరైనా ఏమైనా దానిపైన మీకు క్లారిటీ ఇచ్చారా? మేము అడిగాము పర్సంటేజ్ ఏంటి, ఎప్పుడైనా సరే 3 సంవత్సరాలకు ఒకసారి
కార్మికులు అందరికీ ఒకటే పర్సంటేజ్ పెరుగుతుంది. 30%, లేకపోతే 22%, 20, 15 అనేది అందరికీ ఒకటే పర్సెంట్ పెరిగేది 24 క్రాప్స్కి. బట్ ఈసారి మాత్రం విభజించి పాలించినట్టుగా డివైడ్ చేశారు. ఒక డిపార్ట్మెంట్కి ఇలాగా, ఒక డిపార్ట్మెంట్కి ఇలాగా. కెమెరా డిపార్ట్మెంట్కి అయితే అసలు పెంచమన్నారు. అది ఈ 18 రోజుల స్ట్రైక్లో 5% పెంచుతాము, 7% పెంచుతాము అనేది ఒకటి వచ్చింది. మేము మళ్ళీ తర్వాత ఫోన్లు చేసి వాయిస్ రికార్డులు అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే వాళ్ళు మాట్లాడుకొని పెద్దలు ఇది గవర్నమెంట్కి వెళ్ళిపోయింది, ఖచ్చితంగా రేపటి నుంచి షూటింగ్కి వెళ్ళాలని చెప్పి ఫెడరేషన్ ద్వారా మాట్లాడుకొని వాళ్ళు నిర్ణయం తీసుకొని చేశారు. మాకు ఏమీ తెలియదు. తెల్లారే మేము ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నాం యూనియన్లో. పెట్టుకుంటే మీకెంత తెలుసో మాకు అంతే తెలుసు. వాళ్ళు చెప్పుకుంది ఏంటంటే 9 to 9 కాల్ షీట్కు వెళ్ళాల్సిందే, పలానా డిపార్ట్మెంట్కు 12%, 15%, మన డిపార్ట్మెంట్కు 7%, కానీ 9 to 9 కాల్ షీటు అని చెప్పారు. అదేంటి అలా ఎలా జరుగుతుంది అంటే దాని గురించి ఇప్పుడు మనం పోరాడాలి. గవర్నమెంట్కు మన కష్ట నష్టాలు, మన సుఖాలు, మన బాధలు అన్నీ తెలియపరచుకోవాలి. గవర్నమెంట్కి ఏ రకంగా మనం తీసుకెళ్దామని మనం మీటింగ్ చేసుకొని మీటింగ్ యూనియన్లో పెట్టుకోవడం జరిగింది. దాని గురించి ఇప్పుడు కార్మికులు మొత్తము ఏది ఫెడరేషన్ కాదనకుండా, మా యూనియన్ లీడర్ని కాదనకుండా, మా ఐకమత్యతో మా కార్మికులమే మీటింగ్ పెట్టుకొని మా బాధ గవర్నమెంట్కు తెలియపరుస్తున్నాం. ఓకే, అయితే ఇప్పుడు తర్వాత మళ్ళీ మీరు షూటింగ్కి వెళ్ళారా? ఇకపై వెళ్ళరా లేదంటే మళ్ళీ ఏం చేయాలనుకుంటున్నారు? ప్రస్తుతానికైతే షూటింగ్ అయితే ఇంకా మాకేం రాలేదు. ఒకవేళ షూటింగ్ వస్తే మాకున్న వేతనాలు తగ్గించుకొని మీ షూటింగ్కి ఎలా వస్తాము, మాకు ఇస్తే మాకు పాత రూల్స్ ప్రకారంగా ఇవ్వండి, మేము షూటింగ్కి వస్తాము అని చెప్పుకొని మాట్లాడుకొని వెళ్దామని ఇప్పుడు మీటింగ్ పెట్టుకున్నాము. మా యూనియన్ లీడర్స్ ఏమంటున్నారంటే ఒక కమిటీ ఏర్పాటు చేస్తుంది, ఆ కమిటీలో మన బాధ కానీ మన వేదన కానీ చెప్పుకున్న తర్వాత మనకు న్యాయం చేస్తామనేది మన లేబర్ కమిషనర్ వాళ్ళు చెప్పారని చెప్పి మా యూనియన్ లీడర్ చెప్పడం జరిగింది మాకు. బట్ ఇప్పుడు మేము షూటింగ్కి వెళ్తే మాకు పాత వేతనాలు ఇస్తారా, పాత రూల్సే పాటిస్తారా లేదా అనే దాని గురించి ఇప్పుడు మీటింగ్ పెట్టాం. కానీ అంటే మొన్న మాట్లాడిన పర్సంటేజ్ సిస్టమ్ మీద మీ ఫెడరేషన్ నాయకులు ఓకే చేశారు, రేపు నుంచి షూటింగ్స్ జరుగుతాయని చెప్పారు. కానీ ఇప్పుడు యూనియన్ లీడర్స్ యాక్సెప్ట్ చేయట్లేదు, మీ కార్మికులు యాక్సెప్ట్ చేయట్లేదు. సో మరి ఏ విధంగా ముందుకెళ్తారు? కార్మికులు యాక్సెప్ట్ చేయట్లేదంటే కొన్ని యూనియన్లు యాక్సెప్ట్ చేశాయి. మా వరకు మేము మాట్లాడేది ఏంటంటే మా టెక్నీషియన్ వరకు మాకు అన్యాయం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్ల లాగా మా డిపార్ట్మెంట్కి ఎందుకు పెంచలేదు? వాళ్లకు 12% పెంచితే మాకు 7% పెంచేది ఏంటి? మేము కార్మికులం కాదా? మేము కష్టం చేయమా? స్పాట్లో పనిచేసేది మేము కాదా అనేదే మా బాధ. ఒకరికి ఒకలాగా ఎందుకు పెంచారు? సరే, వేతనాలు ఇలా ఉన్నాయని చెప్పి వాళ్ళ అభిప్రాయం వాళ్ళు తెలియపరిచారు. కానీ అందులో ఎంతమంది పంచుకోవాలి? 9,250 రూపాయలు కెమెరా వాళ్ళకి ఇస్తున్నామని వాళ్ళు చెప్తున్నారు తప్ప దాంట్లో 3 మనుషులు పంచుకోవాలి. ఆ విషయం ఫెడరేషన్ ఇది మన లేబర్ కమిషనర్ వారికి తెలియదు. అందులో 3 తీసుకుంటారు ఆ పేమెంట్ని. ఇప్పుడు దానికి 1.5 చేస్తే మాకు 13,500 రూపాయలు వస్తుంది 9 to 9 కాల్ షీట్ చేస్తే. ఇప్పుడు 9 to 9 కాల్ షీట్ చేస్తే 9,900 రూపాయలే వస్తుంది. అంటే మేము ఎంత కోల్పోతున్నాం? 3,500 రూపాయలు నష్టపోతున్నాం. మళ్ళీ 3 గంటలు ఎక్స్ట్రా వర్క్ చేస్తున్నాం, మళ్ళీ 3,500 రూపాయలు నష్టపోతున్నాం. అది మళ్ళీ 18 రోజులు స్ట్రైక్ చేసి, ధర్నా చేసి, గొడవపడి మాకు వచ్చే పేమెంట్లో నుంచి మేము తిరిగి ఇవ్వడం జరుగుతుంది. అదే మా బాధ. ఇప్పుడు 1.5 కాల్ షీట్కి మాకు వచ్చే పేమెంట్కి మీరు ఇంకా రూపాయో 2 రూపాయలు కలిపిస్తే మాకు సంతోషం. కానీ మాకు ఇచ్చే పేమెంట్లకి మీరు లాక్కుంటున్నారే, అదే మా బాధ. ఆ బాధను మేము వ్యక్తపరుస్తున్నాం. ఇప్పుడు ఏం చేస్తారు మరి, ఎలా ముందుకెళ్దాం? దాని గురించే ఇప్పుడు కార్మికులతో మీటింగ్ పెట్టుకున్నాము. మా లీడర్లు కూడా అదే చెప్పారు. కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత ప్రతి ఒక్క యూనియన్కి కమిటీ పిలుస్తుంది. అప్పుడు మన బాధని వ్యక్తపరిచి మనకు న్యాయం జరిగేటట్టుగా మనం పోరాడదాము, మనదేదో మనం మాట్లాడుకుందాము అని చెప్పడం జరిగింది. ఇంతకుముందు అంటే ఒక 2-3 యూనియన్లకి మాత్రం వాళ్ళు పర్సంటేజ్ పెంచలేదని చెప్పేసి యూనియన్లు సపరేట్ చేస్తున్నామని చెప్పేసి పోరాటం కొనసాగిస్తూనే వచ్చారు. మరి ఇప్పుడు మీకు అన్యాయం జరుగుతుందని చెప్పారంటే అన్ని యూనియన్లు మళ్ళీ ఇప్పుడు కలిసి మళ్ళీ సమ్మె కంటిన్యూ చేస్తారా, లేకపోతే ఏం జరుగుతుంది? అదే ఇప్పుడు చెప్పినట్టు ఇప్పుడు ఎవరికి అన్యాయం జరిగిందో వాళ్ళ కడుపు కాలిందో వాళ్ళు వస్తారు. మా కడుపు కాలింది కాబట్టి మేము ఈరోజు వచ్చి మీటింగ్ పెట్టుకున్నాం. మరి వాళ్ళ సంగతి అయితే మాకు తెలియదు. మా యూనియన్ లీడర్లు మాత్రం మాకు చెప్పింది ఏంటంటే ఒక కమిటీ వస్తుంది, ఆ కమిటీ వచ్చినప్పుడు ఒక కమిటీతో మాట్లాడుకొని ఒక కొలిక్కి తీసుకొద్దాము, పరిష్కారం చేసుకుందాం. ఇప్పుడైతే ఏ పరిష్కారం జరగలేదు. వాళ్ళైతే షూటింగ్కి వెళ్ళమని చెప్పారు. ప్రజెంట్లో అయితే మనం షూటింగ్కి వెళ్దాం. గవర్నమెంట్ చెప్పింది కాబట్టి గవర్నమెంట్ మనం ధిక్కరించొద్దు కాబట్టి గౌరవించి వెళ్దాము. మన కష్ట నష్టాలు ఏందో గవర్నమెంట్ తెలియపరచుకొని మనదేదో మనం కొట్లాడి తీసుకుందామని మా యూనియన్ లీడర్లు మాకు చెప్పడం జరిగింది. అయితే షూటింగ్కి వెళుతూ గవర్నమెంట్తో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఎస్, అంతే. గవర్నమెంట్కు మా కష్ట నష్టాలు మా బాధలు ఏందో తెలియపరిచి అక్కడ కొట్లాడి మాకేదో న్యాయం జరిగేటట్టుగా మేము పోరాడతాం. నమస్తే సార్, మీడియా మిత్రులకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మా ప్రాబ్లం ఏంటంటే మేము ఎర్లీ మార్నింగ్ 4 o'clock 5 o'clock లేస్తాం. మేము ఒక డ్రైవర్లము, యూనిట్ అంటే యూనియన్ డ్రైవర్లము. మా ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు అంటే 7 to 6 ఉండేది.
ఇప్పుడు 9 to 9 పెడుతున్నారు. 9 to 9 అయినా సరే మేము ఎర్లీ మార్నింగ్ 6-5 o'clock లేవాలి. ఎందుకంటే సిటీలో ట్రాఫిక్, నో ఎంట్రీ, ఈ చలాన్లు అన్నీ తెలిసిందే. కాబట్టి ఈ 9 to 9 కాల్ షీట్ అనేది మాకు వద్దు. యాక్చువల్గా ఇంతకుముందు ఏ కాల్ షీట్ అయితే ఉండేదో అదే కాల్ షీట్ మాకు కావాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే మేము ఎర్లీ మార్నింగ్ లేవాలి, 4 o'clock 5 o'clock లేవాలి. లేచి ఆఫీస్కి వెళ్ళాలి, ఆఫీస్ నుంచి వెహికల్ తీసుకురావాలి, సామాన్లు లోడ్ చేయాలి. లొకేషన్కి 6-7 కల్లా ఉండాలి. మళ్ళీ ప్యాకప్ ఇప్పుడు 9 o'clock అంటున్నారు ప్యాకప్. 9 కాల్ షీట్ అంటే అది 10 అవ్వచ్చు, 9:30 అవ్వచ్చు, చెప్పలేం. లైట్స్, ఎక్విప్మెంట్స్ మొత్తం లోడ్ చేసుకొని వచ్చేసరికి అక్కడే 11:30, 12 o'clock అయిపోద్ది. కాబట్టి ఈ 9 to 9 కాల్ షీట్ అనేది మాకు వద్దు సార్. ఈ యాక్చువల్గా ఇంతకుముందు ఏ కాల్ షీట్లు అయితే ఉండేయో అదే కాల్ షీట్లు మాకు కావాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అలాగే లేబర్ కమిషనర్ అందరికీ మా విన్నపం ఏంటంటే ఇంతకుముందు ఏ కాల్ షీట్లు అయితే ఉండేయో అదే కాల్ షీట్లు మాకు కావాలనుకుంటున్నాం. నమస్కారం అందరికీ. విషయం ఏంటంటే 9 to 9 కాల్ షీట్ వల్ల ఒక వర్కరు చాలా ఇబ్బంది పడుతున్నాడు. డబ్బు సంగతి తర్వాత, డబ్బులు వస్తాయో రావో తర్వాత సంగతి. కానీ 9 to 9 వల్ల ఒక యూనిట్లో కెమెరా తీసుకెళ్ళాలన్నా, యూనిట్ బండి తీసుకెళ్ళాలన్నా కానీ ఎగ్జాక్ట్గా 6:30కే స్టార్ట్ అవ్వమంటారు ఈ 9 to 9 వల్ల. అయితే ఇక్కడ ఏమవుతుందంటే 6:30కి బయలుదేరమంటారు. 6:30కి బయలుదేరేసరికి 8 అవుతుంది. వీళ్ళు ముందు 2 గంటలు లేవాలి. ప్యాకప్ అనేది 9 వరకు చేసినా కానీ 9:30, 9:45 అవుతుంది. వాళ్ళు మిగతా చదువుకొని వచ్చేవరకు 10:30 అవుతుంది. ఇంటికి వచ్చేవరకు 12 అవుతుంది. డబ్బులు ఇప్పుడు వాళ్ళు 7.5 పెంచారు. దానివల్ల మనకు వచ్చింది ఏమీ లేదు. ఆరోగ్యం ఇబ్బంది అవుతుంది, ఇక్కడ చాలా ఇబ్బంది అయిపోతుంది అందరికీ. అందుకని అందరూ దీనికోసమే వచ్చినాము. 9 to 9 కాల్ షీట్ వద్దని చెప్పేసి ఇది కొంచెం కమిషనర్ గారు అర్థం చేసుకొని మా బాధలు చెప్తే బాగుంటుందని మా కోరిక. అంటే ఇప్పుడు 18 రోజుల వరకు పోరాడారు. 3 యూనియన్లకి సంబంధించి ఎటువంటి పర్సంటేజ్ పెంచమని చాలా క్లియర్గా చెప్పిన తర్వాత కూడా అన్ని యూనియన్లు ఏకమై ఆ 3 యూనియన్లని సపరేట్ చేయొద్దని చెప్పేసి అందరూ కలిసి పోరాడారు. ఫైనల్గా యాక్సెప్ట్ చేశారు. మొత్తం ఆ పర్సంటేజ్ 22.5% ఏదైతే ఉందో అది యాక్సెప్ట్ చేశారు. మరి ఇప్పుడు మళ్ళీ మీరు మాకు ఈ కాల్ షీట్లు అనేది కుదరదు అని చెప్పేసి చెప్తుంటే, అంటే షూటింగ్స్ మళ్ళీ అంటే కంటిన్యూ చేస్తూనే మీరు పోరాడతారా, లేకపోతే మళ్ళీ మీకు ఏంటి కంటిన్యూ చేస్తారా చేయరా? అంటే కంటిన్యూ మా లీడర్లు చెప్పింది ఏంటంటే, సరే గవర్నమెంట్ చెప్పింది వెళ్తూ మనం కమిషనర్ గారికి గ్రౌండ్ లెవెల్లో వర్కర్ ఇబ్బంది ఏంటనేది వాళ్ళు తెలియకుండానే ఫైనల్ చేసేసారు. వర్కర్లకు ఏం చెప్పకుండానే ఫైనల్ చేసేసారు. అదేంటంటే మనం ఒకసారి మీటింగ్ పెట్టుకొని వర్కర్ల త్రూ ఏం ప్రాబ్లం ఉందనేది మన కమిషనర్ గారికి తెలియజేస్తే వాళ్ళు కొంచెం మళ్ళీ చొరవ తీసుకొని మళ్ళీ మనం మార్చాలని చెప్పేసి మా కోరిక. 9 to 9 వల్లనే ఇదంతా ఇబ్బంది. 9 ఇప్పటి వరకు అంటే 18 రోజులు షూటింగ్స్ ఆపేసి పోరాడిన మీకు ఇప్పుడు ఫైనల్గా ఇటువంటి డెసిషన్ అని 9 to 9 వాళ్ళకి పెట్టిన కండిషన్స్ యాక్సెప్ట్ చేస్తేనే మేము పర్సంటేజ్ పెంచుతామని చెప్పేసి వాళ్ళు మాట్లాడారు. ఇప్పుడు అది యాక్సెప్ట్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఇప్పుడు షూటింగ్స్కి వెళ్తూ కూడా మాకు 9 to 9 కాల్ షీట్ అనేదే కావాలి అని చెప్పేసి మళ్ళీ మీరు అడిగితే అది యాక్సెప్ట్ చేస్తారు అనుకుంటున్నారు? వర్కౌట్ అవుతుంది అసలు అది మీకు? అయితే ఇది ఏమైందంటే 18 రోజులు మేము స్ట్రైక్ చేసినా కానీ ఇక్కడ మాకు ఎటువంటి బెనిఫిట్స్ లేదు. ఇక్కడ 18 రోజులు స్ట్రైక్ చేసినా కానీ ఒక్క విధంగా కూడా మాకు ఎట్లాంటి న్యాయం జరగల. ప్రతిదీ నష్టమే. మాకు 7.5%, మేము అడిగిన 30%కి 7.5% అంటే 3 అసిస్టెంట్లు కలిస్తే 625 రూపాయలు ఎంతో పెరుగుతుంది అంతే. అంటే ఒక లాస్ట్ అసిస్టెంట్ పని చేస్తే 2200కి మామూలు పాత రూల్స్ ఉన్నప్పుడు సాయంత్రం పొద్దున 6 నుంచి నైట్ 9 దాకా చేస్తే 2200కి 3300 వచ్చేది. ఇప్పుడు అదే కొత్త రూల్ 9 to 9 తీసుకొచ్చడం వల్ల ఏమైందంటే మహా అంటే ఒక 1700 ఎంతో వస్తుంది, వాళ్ళకి తగ్గుతుంది ఇంకా. అది దానివల్ల చాలా ఇబ్బందే కదా. అది ఎక్కడ ఏం 18 రోజులు స్ట్రైక్ చేస్తే మాకు ఎట్లాంటిది లేదు. ఇదివరకు ఉన్న కాల్ షీట్లలో సండే చేస్తే డబుల్ కాల్ షీట్ ఇచ్చేది. డబుల్ కాల్ షీట్ ఇప్పుడు ఏమైంది, సండే 1.5 అంటారు. ఇక్కడ ఉన్న రెంట్లు ఇక్కడ ఎలా బతుకుతారు? అంటే ఇప్పుడు ఏ విధంగా పోరాడతారు? ఏ విధంగా అంటే ఇక మా లీడర్స్ ఏం చెప్తారో దాని గైడ్లైన్ చూసుకొని కమిషనర్ గారికి కూడా విన్నపం లాగానే, ఇది వార్నింగ్ కానీ కాదు, ఏమి కాదు, విన్నపంగానే మా కష్టాలు ఇవన్నీ చూసి కొంచెం మళ్ళీ ఏదన్నా మార్పులు చేర్పులు చేయాలని మా కోరిక అండి. మీ లీడర్స్ అంటే ఫెడరేషన్ నాయకులతో మళ్ళీ ఏమైనా మాట్లాడారు ఈ డెసిషన్ తర్వాత?
ఫెడరేషన్ నాయకులు అంటే వాళ్ళకి గైడ్లైన్స్ ద్వారా ఫెడరేషన్ వాళ్ళు మా లీడర్స్ చెప్తారు, మా టెక్నీషియన్ డిపార్ట్మెంట్ లీడర్స్ చెప్తారు, వాళ్ళు మాకు గైడ్లైన్ చేస్తారు. అది వాళ్ళ చొరవతోటి వాళ్ళు ముందుకెళ్తామండి. ఇది అంటే ఇప్పుడు మీ నాయకులు, మీ యూనియన్ నాయకులు ఈ పర్సంటేజ్ సిస్టమ్ అనౌన్స్ చేసిన తర్వాత మేము షూటింగ్స్ కంటిన్యూ చేస్తామని చెప్పేసి ఓకే చేసిన తర్వాత మాకు ఇది యాక్సెప్ట్ కాదు అని చెప్పేసి మీ యూనియన్ లీడర్స్ ఫెడరేషన్ నాయకులతో మళ్ళీ మాట్లాడారా? వాళ్ళ నుంచి ఎటువంటి సమాధానం వచ్చింది? మా లీడర్స్ చెప్పారు, ఇంత వచ్చింది, ఇంత పెంచారు, ఇంత అని చెప్పారు. కాకపోతే ఇక్కడ ఏమైందంటే వర్కర్లకు ఇష్టం లేదు. వీళ్ళైనా ఏం చేయలేరు. ఇప్పుడు అక్కడ అగ్రిమెంట్ అయిపోయింది, వీళ్ళు ఏం చేయలేరు. మాకు చెప్పారు కానీ మాకు ఇష్టం లేదు. మీరు లీడర్స్ చెప్పారు, మీ లీడర్స్ చెప్పాము. వాళ్ళు ఫెడరేషన్ నాయకులే చెప్పారా? అంటే ఇంకా వాళ్ళు చెప్పారా లేదా తర్వాత సంగతి. ఇక్కడ ఏంటంటే ఎవరికి ఈ కాల్ షీట్ పరంగా ఇష్టం లేదు. దానికోసం అని వర్కర్లు అందరూ ఏకమయ్యి మీటింగ్ పెట్టుకున్నాం. మీటింగ్ పెట్టుకొని తర్వాత మనం ఎన్ని యూనియన్లు ఉన్నాయి ఇప్పుడు మీ దాంట్లో? ఎన్ని డిపార్ట్మెంట్లు అంటే ఒక టెక్నీషియన్ డిపార్ట్మెంట్లో సౌండ్, నాగర, తర్వాత ఎలక్ట్రిషియను, తర్వాత కెమెరా 4, డ్రైవర్, యూనిట్ డ్రైవర్ 5 మంది కలిపి ఒక టెక్నీషియన్ యూనియన్. ఈ టెక్నీషియన్ యూనియన్లు అందరు కలిసి మనకి ఇది వర్కౌట్ కాదు. దీనివల్ల డబ్బు పరంగా చూసుకున్నా కానీ ఆరోగ్యం పరంగా చాలా ఇబ్బంది అవుతుంది. అది కొంచెం కమిషనర్ గారు అర్థం చేసుకుని లేబర్ పరంగా కొంచెం అర్థం చేసుకుంటే బాగుంటుందని మా మిగతా యూనియన్లు కూడా ఇప్పుడు మీకు డెఫినెట్గా సపోర్ట్ చేస్తే అనుకుంటున్నారా? మిగతా యూనియన్స్ కూడా ఇదే మాట మీదకు ముందుకు వచ్చి పోరాడే అవకాశం ఉందా? మిగతా యూనియన్ అంటే ఇక వాళ్ళ అంతర్గతం ఎలా ఉందో మనకు తెలియదు. వాళ్ళు కూడా ముందు 3 యూనియన్లకి మేము పర్సంటేజ్ పెంచమంటే అందరూ కలిసి పోరాడారు. 3 యూనియన్లు అంటే అది డాన్సర్స్ ఒకరు, ఫైటర్స్ అది వేరే. మిగతా వాళ్ళకి ఉడక ఎవరికి 9 to 9 కాల్ షీట్ ఇష్టం లేదండి. అందరిది ఆల్మోస్ట్ అన్ని 13 యూనియన్లకు సంబంధించిన ఇష్యూ ఇది. అందరికీ 9 to 9 అయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అది ఏం లేదండి. నా పేరు నాగరా డిపార్ట్మెంటు. అంటే మేము అడుగుతుంది ఏం లేదండి, ఓన్లీ టైమింగ్ ఒకటి, బేటాలు ఒకటి. టైమింగ్ అంటే మామూలుగా తెలిసిందే, 4:30 నుంచి లెగుస్తాం. 4:30 అంటే ఫిలిం సిటీ అనుకోండి 2 hours ముందే బయలుదేరమంటారు. అందుకని మేము అంటుంది ఏంటంటే టైమింగ్ ఒకటి, టైమింగ్ మార్చండి మాకు. మేము ముందు కూడా బేటాల గురించి కూడా మేము 100,000 ఆశించలేదు, మాకు వచ్చేది 100. మాకు నాగరెడ్డి డిపార్ట్మెంట్ ఇద్దరే ఉంటాం మేము. 3,900 వస్తుంది. అసిస్టెంట్కి వచ్చేసి 1,800, సీనియర్కి వచ్చేసి 2,000 వస్తుంది. 2,000 వచ్చినా కానీ 30% నుంచి 600 పెరిగిద్ది. అసిస్టెంట్కి వచ్చి 540 రూపాయలు పెరిగిద్ది. మేము అంటుంది ఏంటంటే అందరం కూడా టైమింగ్ ఒకటి ప్లస్ పెరిగిన బేటాలు పెంచాలని మేము ఆశపడుతున్నాం. అంతే తప్పితే వాళ్ళ నుంచి మేము ఆశపట్టలేదు, వీళ్ళని కూడా మేము తప్పు పట్టలేదు, గవర్నమెంట్ కూడా తప్పు పట్టలేదు. కానీ మాకు న్యాయం చేయండి. కష్టానికి తగ్గ ప్రతిఫలం వస్తే మాకు కూడా హ్యాపీగా ఉంటుంది. మేము దాని గురించి బాధపడుతున్నాం కానీ వాళ్ళ గురించి ఎవరి గురించి అనుకోవట్లేదు. మిగతా నా యూనియన్ నాయకులు లైట్ మైండ్ వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళని కూడా కలుపుకొని వాళ్ళతో మా యూనియన్ వాళ్ళు మాట్లాడుతున్నారు. మాట్లాడి వాళ్ళతో కలుపుకొని రేపు మరి ఫెడరేషన్కి వెళ్ళి మన లేబర్ కమిషనర్ గారికి వెళ్దాం అంటున్నారు. వెళ్ళి మా వంతుగా మేము ప్రయత్నం చేద్దామని మేము అదే. అంతే తప్పితే వాళ్ళు ఏదో మాకు 1000 పెంచాలని మేము అంటలేదు, 100 పెంచాలని అనట్లేదు. ఓన్లీ 100 మేము అడుగుతుంది, టైమింగ్ ఒకటి, అంతేనండి సార్. అయితే లేబర్ కమిషనర్ అండ్ ఇంకా ప్రొడ్యూసర్స్, ఫిలిం ఛాంబర్, మీ ఫెడరేషన్ నాయకులు వీళ్ళందరూ కలిసి కూర్చుని దాదాపు 5 గంటలు 6 గంటలు మాట్లాడుకున్న తర్వాత ఈ డెసిషన్ తీసుకున్నారు. 18 రోజులు మీ సమ్మె తర్వాత మళ్ళీ ఇప్పుడు మీరు అడుగుతున్నది పాసిబుల్ అవుతుందా? అది యాక్సెప్ట్ చేస్తారా? మీరు నిజంగా అది అవుతుందని అనుకుంటున్నారా? ఏం చేస్తారు? అవ్వకపోతే ఏంటి? ఎందుకంటే మా కష్టం అనేది మేము చెప్పుకుందామని ఆశతో ఉన్నాం. ఇంకా అదంతా గవర్నమెంట్ దయ, సీఎం గారు ఉన్నారు వాళ్ళ దయ. ఎందుకంటే సీఎం గారు అందరిని కూడా కలుపుకొని వెళ్తున్నాడు, అందరు లేబర్ని కూడా కలుపుకున్నారు. మా వంతుగా మాకు అన్యాయం జరిగింది కాబట్టి అందరికీ న్యాయం జరగాలని ఇటువంటి డెసిషన్ తీసుకున్నామని వాళ్ళందరూ చెప్తున్నారు. సో ఇంకా మళ్ళీ ఈ డెసిషన్లో మార్పులు వస్తాయి, మళ్ళీ మీరు అడిగిన ఈ కాల్ షీట్లు అనేది ఇస్తారని డెఫినెట్గా మీరు అనుకుంటున్నారా? అవ్వకపోతే ఏంటి? ఆశాభావంతో ఉన్నాం, అవుతుందని అనుకుంటున్నాం. తర్వాత ఉండేది అందరం కలుపుకొని వెళ్దామని ఒక డిసిషన్ తీసుకున్నాం. అదే థ్యాంక్ యూ. నా కెమెరా డిపార్ట్మెంట్ అండి. మా డిమాండ్ ఏంటంటే మెయిన్ 9 కాల కాల్ షీట్ అనేది మాకు వద్దు. దానివల్లనే ఇదంతా డిస్కషన్ ఇదంతా జరుగుతుంది. ఏంటంటే ఇప్పుడు 9 to 9 కాల్ షీట్ అంటే మేము పొద్దున పూట మా కెమెరా ఓనర్స్ ట్రాఫిక్ ఉంటుంది, అది ఉంటుంది, తొందర రాండి అని అంటారు. సేమ్ మళ్ళీ మేము పొద్దున లేచే 7 గంటలకు 1 గంట అటు ఇట్లో బయలుదేరాలి, లొకేషన్కి వెళ్తాం 9కి. మళ్ళీ నైట్ ప్యాకప్ అంటే నైట్ ప్యాకప్ 9కే అవ్వదు, లాస్ట్ షాట్ అని చెప్పి మేము కెమెరా డిపార్ట్మెంట్ కూడా చివరి వరకు 10:30 కూడా అవుతుంది. 10:30 అయిన తర్వాత ప్యాకప్ అని చెప్పిన తర్వాత ఆన్లైన్ ఎడిటింగ్ ఉంటుంది. ఆన్లైన్ ఎడిటింగ్ షార్ట్ తీసుకోవాలి, అవి తీసుకోవాలి అని చెప్పి వాళ్ళకి ప్లేబ్యాక్ ఇచ్చే లోపల అక్కడ 1 అర్ధ గంట అయిపోతుంది. మళ్ళీ మేము కెమెరా అంత కాస్ట్లీ ఎక్విప్మెంట్ కదా, మొత్తం చదువుకోవడానికి మాకు 1 hour పడుతుంది. లాంగ్ లొకేషన్కి ఇంటికి వచ్చి ఆఫీస్కి వచ్చి మళ్ళీ బ్యాటరీ ఛార్జింగ్ పెట్టుకొని మళ్ళీ ఇంటికి వచ్చే లోపల 12 అవుతుంది. అంటే ఇప్పుడు మేము హాఫ్ కాల్ షీట్ నష్టపోతున్నాం. అది ఆల్రెడీ అందరు చెప్పారు.
అట్లా నష్టపోతున్నాం. ఇప్పుడు అందులో మాకు నిద్ర కూడా కరెక్ట్ టైంకి ఉండదు. ఫుడ్ ఏ టైంకి తింటామండి? ఇప్పుడు 9 గంటలకు చెప్తే 10-10:30 అవుతుంది. ఫుడ్ ఎప్పుడు తినాలి? నైట్ అదొకటి. పొద్దున మార్నింగ్ వెళ్తాము, టిఫిన్ ఏ టైంకి తినాలి? పొద్దున వెళ్ళాడితే కెమెరా తొందర అంటారు. కెమెరా ముందు చేయడం తొందర అంటారు. ఆ అడవిడిలో ఎక్కువ పనిలో ఉంటాం, టిఫిన్ కూడా చేయడానికి కుదరదు. బ్రేక్ టైంలో కూడా ఒక్కోసారి బ్రేక్ ఇవ్వరు. బ్రేక్ ఇవ్వకుండా వితౌట్ బ్రేక్ చేసుకుంటారు. ఆ టైంలో కూడా మేము రోజు ఇప్పటికైనా ప్రాబ్లంలో ఉన్నాము. బ్రేక్ ఇవ్వరు, ఫుడ్ తినడానికి కూడా టైం ఉండదు. ఒకసారి 3-3:30 కూడా తింటాం ఫుడ్. ఎందుకంటే ఒకరు దించి ఒకరు వెళ్ళి. ఎందుకంటే కెమెరా అంటే మెయిన్ అక్కడ వర్క్ జరుగుతుంది కాబట్టి కెమెరా ఎవరు వదిలేయడానికి కుదరదు. మానిటర్ స్టాండ్, ఫోకస్ పుల్లర్ పని ఉంటారు. సెకండ్ స్టాండ్ కెమెరా అవి మారుస్తూ ఉంటారు. చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి మాకు. ఎట్టు ఫుడ్ ఇప్పుడైతే ఇంకా అయింది. నైట్ కూడా ఫుడ్ ఇప్పుడైనా 6 గంటలకు ప్యాకప్ అయితే ఇంటికి వచ్చి 9 టైంకి ఏదో 9 గంటలకు ఫుడ్ తినేవాళ్ళం. ఇప్పుడేముంది 9 ప్యాకప్ 10 ప్యాకప్ అయితే నైట్ మేము ఫుడ్ ఎప్పుడు తినాలి? వితౌట్ బ్రేక్లు ఉంటాయి. వితౌట్ బ్రేక్లు అసలు మాకు వితౌట్ బ్రేక్ అంటారు. దానికి మాకు ఇంత పేమెంట్ ఉంటుంది. వితౌట్ బ్రేక్ పేమెంట్ కూడా ఇవ్వరు. అసలు ఏ షూటింగ్ మార్నింగ్ టిఫిన్ బ్రేక్ కూడా ఇవ్వరు. చాలా ప్రాబ్లమ్స్లో ఎదుర్కొంటున్నాం. ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నాము, అలాగే అనుభవిస్తూనే ఉన్నాము. అవి ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చి పడ్డాయి. ఇప్పుడు నైట్ భోజనం అనేది ఇంకా మర్చిపోవాలి మేము. సేమ్ ఒకటి సార్, మా చేతిలో నుండే రివర్స్ వెళ్ళిపోయినట్టుంది అమౌంట్. మా జోబుల నుంచి రిటర్న్ తీసుకెళ్ళిపోయారు. ఇందాక చెప్పారు ఇప్పుడు 1000 రూపాయలు 1500 వచ్చే దగ్గర 1000 రూపాయలు వస్తుంది. ఇప్పుడు 7% అంటే 150 రూపీస్ అంటే మాకు 350 రూపీస్ మైనసే కదా. ఇట్లా చాలామంది నష్టపోతున్నాం. ఇప్పుడు మా కెమెరా డిపార్ట్మెంట్కి అయితే చాలా కష్టాలు ఉన్నాయి. ఎక్విప్మెంట్ చాలా బరువు ఉంటుంది. చాలా ఎక్విప్మెంట్ మేము కింద పడేసామంటే ఆ డబ్బులు మేమే కట్టుకోవాలి. మా ఓనర్లకి మేము అంత మైండ్గా చేయాలి. ఇప్పుడు మాకు నిద్ర ఏం లేకపోతే కింద పడేస్తే ఆ డబ్బులు ఎవరు కట్టాలి సార్? ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది వర్క్. అదే సార్ మా డిమాండ్. మా డిమాండ్ ఏంటంటే 9 గంటల కాల్ షీట్ అనేది తీసేయాలి, దాన్ని రద్దు చేసేయాలి మెయిన్. మాకు ఇప్పుడు ఇంకొకటి, రెండో కాల్ షీట్ అనేది అసలు ఉండనే ఉండదు. నెలకు షూటింగ్ ఉంటే 10 రోజులు ఉంటుందండి. 10 రోజులు ఇప్పుడు సింగిల్ కాల్ షీట్లకే మేము పని చేయాల్సి వస్తుంది. సింగిల్ కాల్ అంటే 10 రోజులు అంతే వస్తుంది. 10 కాల్ షీట్లో పడుతుంది. ఇంతకుముందు డబుల్ కాల్ షీట్ వచ్చేది. మార్నింగ్ 6 to నైట్ 9 వరకు చేస్తే హాఫ్ కాల్ షీట్, లేదా 2 వరకు చేస్తే 2 కాల్ షీట్స్ వచ్చేవి. ఇప్పుడు రెండో కాల్ షీట్ పడే అవకాశం లేదుగా. వాళ్ళు 9 to 9 చేస్తున్నారు. ఇంకే రెండో కాల్ షీట్ పడే అవకాశం ఉంది. వీళ్ళు రెండో కాల్ షీట్ చేసినా 9 నుంచి చేస్తే మళ్ళీ మార్నింగ్ వరకు చేస్తే 2 కాల్ షీట్లు వస్తాయి. అప్పుడు మాకు 24 hours చేస్తే 3 కాల్ షీట్స్ వచ్చేటివి. ఇప్పుడు మేము ఒక కాల్ షీట్ కోల్పోతున్నాం. అట్లా కూడా మేము ఎట్లయినా నష్టపోతున్నాం సార్. 18 రోజులు స్ట్రైక్ చేసి మాకు ఏ లాభం లేదు సార్. ఇప్పుడు ప్రొడ్యూసర్స్కి అయినా మెయిన్ కోరుకుంటుంది ఏంటంటే, ప్రొడ్యూసర్స్ అయినా లేబర్ కమిషనర్ గారు అయినా మా నుంచి దయచూ ఉంచి మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం సార్. ఇంతే సార్. ఓకే, థ్యాంక్ యూ. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.